ఓం నమ శివాయ. సంకష్టహర చతుర్థి పూజా విధానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి పూజ లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తుంటారు. మొదటిది వరద చతుర్థి, రెండోది సంకష్టహర చతుర్థి. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి అని అంటారు. ఇందులో వరద చతుర్థిని శ్రీ వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తుంటారు. అన్ని సంకటములను తొలగించే ఈ సంకష్టహర చతుర్థి మాత్రం ప్రతి నెల ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. ఈ సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని దోష సమస్యలు తొలగిపోవడంతో పాటు చేసే పనుల్లో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి. ప్రతి మాసం కృష్ణపక్షంలోని పౌర్ణమి తరువాత 3-4 రోజుల్లో ఈ చవితి వస్తుంది. ఆ రోజు ప్రదోషకాల సమయమునకు అంటే సూర్యాస్తమయం తరువాత చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణిస్తుంటారు. ఈ నెల 17వ తేదీ సోమవారం సంకష్టహర చతుర్థి చవితిగా వస్తోంది. ఆ రోజు సాయం సంధ్యా ప్రదోషకాల సమయంలో తిరుమల నగర్లోని శ్రీ ఈశానేశ్వర స్వామి ఆలయంలో కొలువైన శ్రీ వరసిద్ధి గణపతి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, నివేదనలు ఆచరిస్తుంటారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన. సర్వే జన సుఖినో భవంతు.